జాషువా బెల్ అనేటువంటి ఒక వరల్డ్ రినౌడ్ ఫేమస్ వయలిన్ ప్లేయర్. మీలో చాలామంది వయలిన్ తెలుసు కదండి, వయలిన్స్ వాయిస్తారు. ప్రపంచవ్యాప్తంగా జాషువా బెల్ అనేటువంటి ఒక వయలిన్ ప్లేయర్ ఉన్నాడు. ఆయన అమెరికా దేశంలో న్యూయార్క్ అనేటువంటి నగరంలో మ్యాన్హాటన్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ద సిటీ నెవర్ స్లీప్స్ అని పిలుస్తారు. చాలా ప్రాచుర్యం పొందిన ప్రాంతం మ్యాన్హాటన్. అంటే అక్కడ ఒక సింగిల్ బెడ్రూమ్ మనం రెంట్కి తీసుకోవాలంటే సుమారుగా ఒక 3-4 లక్షలు ఉంటుంది. నెలకి 3-4 లక్షల రూపాయల రెంట్ అనమాట. అంతా చాలా ప్రాచుర్యం పొందిన ప్రాంతం, దాన్ని మ్యాన్హాటన్ అంటారు. న్యూయార్క్లో ఉంటుంది అది. అక్కడ ఈ యొక్క పియానో ప్లేయర్, ఈ యొక్క వయలిన్ ప్లేయరు ఒకరోజు రోడ్డు మీద ప్రక్క నుండి ఆ వయలిన్ ప్లే చేస్తున్నాడు. ప్లే చేస్తుంటే పాపం ఆయనకి రోజంతా ప్లే చేస్తే ఆయనకి $30 వచ్చినాయండి. $30. వెరీ డిసప్పాయింటెడ్ ప్రైస్ అది. మీకు తెలుసా అతని యొక్క వయలిన్ కాస్ట్ ఎంత అంటే $3.5 మిలియన్ అనమాట. అంత ఖరీదైనటువంటి ఆ వయలిన్ తీసుకుని ప్లే చేస్తే అతనికి రోజుకి ఎంత వచ్చింది? $30. అదే ఒక వ్యక్తి ఇలాంటి షోస్ చేస్తే, ఒక కాన్సర్ట్లో ఆ వ్యక్తి ప్లే చేస్తే $1 మిలియన్ పారితోషికాన్ని ఆ వ్యక్తి పొందుకుంటాడు. అక్కడ ప్లే చేస్తే పాపం ఆయనకి $30 రావటం ఏంటి? పెద్ద పెద్ద షోస్లోనూ మ్యూజిక్ కాన్సర్ట్లో ప్లే చేస్తే కోట్ల రూపాయలు రావటం ఏంటి? ఏంటి అక్కడ మ్యాటర్ ఏంటి దానికి మన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ప్లేస్ అనమాట. ఆ వ్యక్తి ఒకే ప్రదర్శన ఇచ్చాడు. స్టేజ్ మీద ఒక ప్రదర్శన ఇస్తాడు, రోడ్డు మీద కూడా ఒక ప్రదర్శన ఇస్తాడు. రోడ్డు మీద ప్లే చేసినప్పుడు సరైనటువంటి రెమ్యునరేషన్ రాలేదు. కానీ ఆ వ్యక్తి ఒక మంచి షోస్ స్టేజ్ షో చేస్తే కొన్ని వేల రూపాయలు లేకపోతే కొన్ని కోట్ల రూపాయల వ్యక్తి పొందుకుంటాడు. ఇక్కడ వాడు గమనించాలి, నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అన్నది ప్రాంతం, నువ్వు ఎక్కడ నివసిస్తావు అన్నది అది ఒక ప్రత్యేకమైన ఉద్దేశమై ఉండాలి. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు, నువ్వు ఏ సముఖంలో ఉన్నావు, ఏ స్థలంలో ఉన్నావు. దేవుని సముఖంలో ఉంటే నీ విలువ పెరిగిపోద్ది. దేవుని సముఖంలో ఉంటే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అదే లోక సంబంధమైన ప్రాంతాల్లో ఉంటే ఆ $30. అర్థమవుతుందండి? దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది.